ఇప్పటి నుండి ఈటీఎఫ్స్ ని ఇగ్నోర్ చేస్తే 2030కి తప్పకుండా చాలా మంది ఏం మిస్ అయ్యామని ఫీల్ అవుతారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే కొంచెం ఓల్డ్ స్కూల్ అప్రోచ్, కానీ ఈటీఎఫ్స్ చీప్, ఫాస్ట్, గ్లోబల్లీ ఫ్లెక్సిబుల్ మరియు స్మార్ట్ వెల్త్ బిల్డర్స్ ఈ రోజు వాటిని ప్రిఫర్ చేస్తున్నారు. ఎర్లీగా స్టార్ట్ చేస్తే సైలెంట్ గా లో కాస్ట్ అండ్ కాంపౌండింగ్ పవర్ తో మీ ఫైనాన్షియల్ లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు 2030 లోపల సీరియస్ వెల్త్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేసే టాప్ 5 ఈటీఎఫ్స్. అండ్ ఏదైనా ఈటీఎఫ్ కొన్నప్పుడు ప్రతి స్మార్ట్ ఇన్వెస్టర్ చెక్ చేసే 5 కీ మెట్రిక్స్. అలాగే మీ ఓన్ కరోర్పతి ఫార్ములాని ఫాలో చేయడానికి 10,000 మంత్లీ ఎస్ఐపి అలొకేషన్. కానీ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక చిన్న అలొకేషన్ మిస్టేక్ కూడా ఇయర్స్ ఆఫ్ రిటర్న్స్ ని వేస్ట్ చేసే ఛాన్స్ ఉంది. మరి గుర్తుంచుకోండి, ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, ఇది నా పర్సనల్ రీసెర్చ్ అండ్ కన్విక్షన్ మాత్రమే. లెట్స్ బిగిన్. ముందు మనం చూద్దాం ఈటీఎఫ్స్ ఇంకా మ్యూచువల్ ఫండ్స్ డిఫరెన్సెస్ గురించి. బేసిక్స్ తో స్టార్ట్ చేద్దాం. మ్యూచువల్ ఫండ్స్ యాక్టివ్లీ మేనేజ్డ్ ఉంటాయి. ఫండ్ మేనేజర్ స్టాక్ పిక్ చేసి మార్కెట్ ని బీట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. దానివల్ల హయ్యర్ ఫీజ్ పే చేయాలి. అదే ఈటీఎఫ్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఇది మోస్ట్లీ ప్యాసివ్ ఉంటాయి. అవి సింపుల్ గా ఒక ఇండెక్స్ ని ట్రాక్ చేస్తాయి, లైక్ నిఫ్టీ 50 ఆర్ నాస్డాక్ 100, అండ్ మరియు మచ్ లోయర్ ఫీజ్ కూడా చార్జ్ చేస్తాయి. మీరు ఈటీఎఫ్స్ ని బై ఆర్ సెల్ చేయొచ్చు ఎనీ టైమ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో షేర్ లాగా. వీటి ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ కాబట్టి మోస్ట్లీ 0.85% కన్నా తక్కువ. ఇవి లాంగ్ రన్ లో బిగ్ సేవింగ్స్ ఉంటాయి. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది 2010 స్టోరీ, కానీ ఈటీఎఫ్స్ 2030 స్మార్ట్ వెల్త్ స్టోరీ. నెక్స్ట్ మనం చూద్దాం ద 5 కీ మెట్రిక్స్ దట్ మ్యాటర్. మన లిస్ట్ లో డైవ్ అయ్యే ముందు ఏదైనా ఈటీఎఫ్ కొన్నప్పుడు చెక్ చేయాల్సిన 5 సింపుల్ నంబర్స్. మొదటగా చూడాల్సింది ఎక్స్పెన్స్ రేషియో. ఫండ్ ఇయర్లీగా మీకు చార్జ్ చేసే అమౌంట్. ఇది ఎప్పుడు కూడా లోయర్ ఉంటే ఆల్వేస్ బెటర్. అలాగే నెక్స్ట్ ఏయుఎం అండ్ లిక్విడిటీ. ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అలాగే యాక్టివ్ ట్రేడింగ్ వాల్యూమ్ ఉంటే కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఈజీ అవుతుంది. అలాగే నెక్స్ట్ ట్రాకింగ్ ఎర్రర్. ఇక్కడ ట్రాకింగ్ ఎర్రర్ అంటే ఈటీఎఫ్ ఇండెక్స్ ని ఎంత క్లోజ్ గా మిర్రర్ చేస్తుందో అని. ఎంత తక్కువ ట్రాకింగ్ ఎర్రర్ ఉంటే అంత బెటర్ అక్యురసీ. నెక్స్ట్ మీరు చూడాల్సింది హిస్టారికల్ రిటర్న్స్ అండ్ రిస్క్. ఓన్లీ ఒక సంవత్సరం రిటర్న్స్ చూడొద్దు. ఎప్పుడైనా లాంగ్ టర్మ్ సిఏజిఆర్ ఇంకా వాలటాలిటీ కూడా కన్సిడర్ చేయండి. నెక్స్ట్ చూడాల్సింది అండర్లయింగ్ ఇండెక్స్ ఇంకా ఎక్స్పోజర్. అంటే ఇక్కడ ఈటీఎఫ్ యాక్చువల్లీ ఏం హోల్డ్ చేస్తుంది. లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, గోల్డా లేదా గ్లోబల్ స్టాక్సా? ఇలా ఈ 5 మెట్రిక్సెస్ ని మీ చెక్ లిస్ట్ లో పెట్టుకోండి. ఎందుకంటే అవి డిసైడ్ చేస్తాయి మీ ఈటీఎఫ్ టైం తో ఎలా పెర్ఫార్మ్ అవుతుందో అని. నెక్స్ట్ మనం చూద్దాం ద టాప్ 5 ఈటీఎఫ్స్ ఫర్ 2030. ఇప్పుడు మనం మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ కి వచ్చాం. ఈ 5 ఈటీఎఫ్స్ మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫైడ్, ఫ్యూచరిస్టిక్ 2030 రెడీగా బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ వన్ చూద్దాం కోర్ ఇండియా లార్జ్ క్యాప్ ఈటీఎఫ్. అంటే ఇక్కడ యూటీఐ, బిఎస్సి, సెన్సెక్స్ ఈటీఎఫ్. వీటిలో 40% అలొకేషన్ చేయొచ్చు. ఇది మీ ఫౌండేషన్, కోర్ స్ట్రెంగ్త్. ఈ ఈటీఎఫ్ ఎక్స్పెన్స్ రేషియో పర్ ఇయర్ జస్ట్ 0.05%. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద లోయెస్ట్. అలాగే ఏయుఎం అప్రాక్సిమేట్లీ 49,000 crore. అంటే ఇక్కడ లిక్విడిటీ చాలా ఎక్సలెంట్. అలాగే ఇక్కడ టైట్ బిడ్, ఆస్క్ స్ప్రెడ్స్ ఇంకా హై ట్రేడింగ్ వాల్యూమ్ ఉంది. అంటే ఇక్కడ ట్రాకింగ్ ఎర్రర్ ఆల్మోస్ట్ 0.01%. అంటే సెన్సెక్స్ మూవ్మెంట్ ని ఆల్మోస్ట్ పర్ఫెక్ట్లీ మిర్రర్ చేస్తుంది. ఇక్కడ రిటర్న్స్ చూస్తే 2015 ఇన్సెప్షన్ నుంచి రఫ్లీ 13.7 సిఏజిఆర్ డెలివర్ చేసింది. ఇక్కడ రిస్క్ యాంగిల్ చూడాలంటే మార్కెట్ పడితే లార్జ్ క్యాప్స్ కూడా డ్రాప్ అవుతాయి, కానీ టైం తో రికవర్ అయ్యి స్ట్రాంగ్ బౌన్స్ ఇస్తాయి. మరి అండర్లయింగ్ ఇండెక్స్ చూస్తే ఇండియాస్ టాప్ 30 లార్జెస్ట్ కంపెనీస్. అంటే దేశం యొక్క ఫైనాన్షియల్ ఇంజిన్ ఇవి. సో ఇది మీ కోర్ స్టెబిలిటీ, స్కేల్ అండ్ లాంగ్ టర్మ్ కాంపౌండింగ్ పవర్ ని బిల్డ్ చేస్తుంది. నెక్స్ట్ చూద్దాం గ్లోబల్ టెక్ ఎక్స్పోజర్. మోతీలాల్ ఒస్వాల్ నాస్డాక్ 100 ఈటీఎఫ్. ఈ ఈటీఎఫ్ కి 25% అలొకేషన్ ఇవ్వదు. ఇండియా మీ కోర్ అయితే యుఎస్ టెక్ సెక్టర్ మీ గ్రోత్ బూస్టర్. ఎక్స్పెన్స్ రేషియో అప్రాక్సిమేట్లీ 0.58% పర్ ఇయర్. అలాగే అరౌండ్ 10,800 crore ఏయుఎం ఉంది. ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్లోబల్ ఈటీఎఫ్స్. ఇక్కడ లిక్విడిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మినిమల్ బిడ్, ఆస్క్ స్ప్రెడ్స్ మరియు కన్సిస్టెంట్ ట్రేడింగ్ వాల్యూమ్ ఉంది. అలాగే ట్రాకింగ్ ఎర్రర్ పబ్లిక్ డేటాలో డీటెయిల్ గా మెన్షన్ అవ్వకపోయినా ఇది డైరెక్ట్ నాస్డాక్ 100 ఇండెక్స్ ట్రాకర్ కాబట్టి ఎఫిషియెంట్ గా ఉంటుంది. హిస్టారికల్లీ 2011 నుంచి రఫ్లీ 23% సిఏజిఆర్ డెలివర్ చేసింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, అమెజాన్ లాంటి పవర్ హౌసెస్ ఉన్నాయి ఈటీఎఫ్ లో. ఎస్, రిస్క్ ఎక్కువ, కరెన్సీ
మూవ్మెంట్స్, గ్లోబల్ వాలటాలిటీ, కానీ అండర్లయింగ్ ఎక్స్పోజర్ అంటే నాస్డాక్ 100 అంటే ఇక్కడ ప్రపంచం యొక్క ఇన్నోవేషన్ లీడర్స్. ఇది మీ గ్రోత్ రాకెట్. నెక్స్ట్ చూద్దాం ఇండియాస్ ఫ్యూచర్ లార్జ్ క్యాప్స్. నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ నిఫ్టీ నెక్స్ట్ 50 జూనియర్ బీస్. ఇక్కడ 15% అలొకేషన్ ఇవ్వదు. ఈ ఈటీఎఫ్ నిఫ్టీ 50 కింద ఉన్న నెక్స్ట్ 50 కంపెనీస్ ని క్యాప్చర్ చేస్తుంది. ఎసెన్షియల్లీ టుమారోస్ పొటెన్షియల్ లార్జ్ క్యాప్స్. వీటి ఎక్స్పెన్స్ రేషియో జస్ట్ 0.17% అంటే వెరీ లో. అలాగే అరౌండ్ 6600 crore ఏయుఎం ఉంది. అంటే ఇక్కడ హెల్త్ సైజ్, స్ట్రాంగ్ లిక్విడిటీ. మరి ట్రాకింగ్ ఎర్రర్ చూస్తే రఫ్లీ 0.06% అంటే ఇండెక్స్ మూవ్మెంట్ ని టైట్ గా ఫాలో చేస్తుంది. లాస్ట్ 5 years లో నిప్పాన్ అఫీషియల్ డేటా ప్రకారం నియర్లీ 21% సిఏజిఆర్ రిటర్న్స్ ఇచ్చింది. ఇక్కడ రిస్క్ మోడరేట్ టు హై ఉంటుంది, ఎందుకంటే ఎమర్జింగ్ కంపెనీస్ అవుట్ పెర్ఫార్మ్ కూడా అవుతాయి, అలాగే అండర్ పెర్ఫార్మ్ కూడా అవుతాయి. కానీ అండర్లయింగ్ ఇండెక్స్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇది ఫ్యూచర్ మార్కెట్ లీడర్స్ కి అక్రాస్ సెక్టార్స్ ఎర్లీ ఎక్స్పోజర్ ఇస్తుంది. సో ఇది మీ వెల్త్ ప్లాన్ లో బూస్టర్ ఇంజిన్. నెక్స్ట్ చూద్దాం ఇండియా మిడ్ క్యాప్ ఈటీఎఫ్. నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150. ఇక్కడ 10% ఆఫ్ అలొకేషన్ ఇవ్వచ్చు. మిడ్ క్యాప్స్ అంటే ఇండియన్ మార్కెట్ యొక్క గ్రోత్ ల్యాబొరేటరీ. ఇక్కడ రిస్క్ ఎక్కువ, రివార్డ్ కూడా ఎక్కువ. వీటి ఎక్స్పెన్స్ రేషియో అప్రాక్సిమేట్లీ 0.21%. అరౌండ్ 2700 crore ఏయుఎం మేనేజ్ చేస్తుంది. ఇక్కడ లిక్విడిటీ డీసెంట్, ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది, వాల్యూమ్స్ మంత్ బై మంత్ రైజ్ అవుతున్నాయి. అలాగే ట్రాకింగ్ ఎర్రర్ అప్రాక్సిమేట్లీ 0.09%. అలాగే వీటి పియర్స్ డేటా ప్రకారం పెర్ఫార్మెన్స్ చూస్తే 2019 నుండి రఫ్లీ 21.5% సిఏజిఆర్ కాంపౌండ్ అయింది. మన ఇండియా యొక్క మిడ్ క్యాప్ బూమ్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ రిస్క్ యాంగిల్ చూస్తే మార్కెట్ కరెక్షన్ లో మిడ్ క్యాప్ షార్ప్ గా ఫాలో అవుతాయి. ఇక్కడ అండర్లయింగ్ ఇండెక్స్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 అంటే మీకు రఫ్లీ 101 నుంచి 250th వరకు లార్జెస్ట్ ఇండియన్ కంపెనీస్ కి యాక్సెస్ ఇస్తుంది. అవి ఎజైల్, ఫాస్ట్ గ్రోయింగ్, ఫ్యూచర్ ఫోకస్డ్. ఇది మీ పోర్ట్ఫోలియోలో 10% గ్రోత్ శాటిలైట్ లాగా యూజ్ చేయండి, ఓవర్ అలొకేట్ చేయకండి. అండ్ ఫైనల్లీ పాస్ అండ్ రిమెంబర్ దిస్, ఈ లాస్ట్ ఈటీఎఫ్ ఎవ్రీథింగ్ క్రాష్ అయిన టైంలో కూడా సైలెంట్లీ రైజ్ అవుతూ ఉంటుంది. ఎస్, గోల్డ్ ఈటీఎఫ్, నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీస్. ఇక్కడ 10% ఆఫ్ అలొకేషన్ చేయొచ్చు. ఫైనల్లీ ఇదొక హెడ్జ్, అంటే ఇక్కడ ఈక్విటీస్ పడినప్పుడు గోల్డ్ మీ వెల్త్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అప్రాక్సిమేట్లీ 0.80%. ఇక్కడ ఈక్విటీ ఈటీఎఫ్స్ కన్నా కొంచెం ఎక్కువ, ఎందుకంటే స్టోరేజ్ ఇంకా కస్టోడియన్ కాస్ట్ ఉంటాయి. ఇక్కడ ఏయుఎం రఫ్లీ 29,000 crore ఉంది. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఇది. సో లిక్విడిటీ చాలా ఎక్సలెంట్. అలాగే ట్రాకింగ్ ఎర్రర్ చాలా మినిమల్. డైరెక్ట్ గా ఫిజికల్ గోల్డ్ డొమెస్టిక్ ప్రైస్ ని ట్రాక్ చేస్తుంది. మనం హిస్టారికలీ చూస్తే గోల్డ్ హెడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది గ్రోత్ కోసం కాదు, స్టెబిలిటీ కోసం. ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ ఆర్ మార్కెట్ క్రాష్ టైంలో గోల్డ్ ఈటీఎఫ్ స్పైక్ అవుతాయి. లాస్ట్ 5 years లో రఫ్లీ 18% సిఏజిఆర్ ఇచ్చినాయి. అలాగే అండర్లయింగ్ ఎక్స్పోజర్ ప్యూర్ గోల్డ్ బులియన్, అంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్ ఇంకా డైవర్సిఫికేషన్ ఇస్తుంది. సో ఇది ఓవర్ నైట్ మిమ్మల్ని రిచ్ చేయదు, కానీ మార్కెట్ స్టార్మీ అయినప్పుడు మీ వెల్త్ ని సేఫ్ గా ఉంచేస్తుంది. ఇప్పుడు కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ ఈటీఎఫ్ అనాలిసిస్ కావాలి. మీ కామెంట్ వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ కి రీచ్ అవుతుంది. నెక్స్ట్ మనం చూద్దాం 10,000 ఈటీఎఫ్ ఎస్ఐపి అలొకేషన్. ఇప్పుడు మీరు సింపుల్ అండ్ ప్రాక్టికల్ గా ప్లాన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక 10,000 రూపీస్ ని ఈ విధంగా స్ప్లిట్ చేయొచ్చు. 4,000 రూపీస్ యూటీఏ సెన్సెక్స్ ఈటీఎఫ్, 2,500 మోతిలాల్ ఒస్వాల్ నాస్డాక్ 100 ఈటీఎఫ్, 1,500 నిప్పాన్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఈటీఎఫ్, నెక్స్ట్ 1,000 నిప్పాన్ మిడ్ క్యాప్ 150 ఈటీఎఫ్, ఇంకా 1,000 గోల్డ్ బీసీటీఎఫ్. మీరు మంత్లీ 10,000 ఇన్వెస్ట్ చేస్తే 10 years కోసం ఒకవేళ యావరేజ్ గా 12% సిఏజిఆర్ వస్తే మీ కార్పొరేట్ రఫ్లీ 20 lakhs కి రీచ్ అవ్వచ్చు. అదే 14% సిఏజిఆర్ వస్తే ఆల్మోస్ట్ 25 lakhs దగ్గర జంప్ అవుతుంది. అది ఎలా అంటే స్లో కన్సిస్టెంట్ ఇన్వెస్టింగ్ తో వెల్త్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ లక్ కాదు, కాంపౌండింగ్ ఇంకా డిసిప్లిన్. నెక్స్ట్ మనం చూద్దాం ఫ్యూచర్ ట్రెండ్ ప్రిడిక్షన్. ఎందుకు మన ఫార్ములా వర్క్ చేస్తుంది. మనం 2030 ని డిఫైన్ చేయాలనుకుంటే 3 key ట్రెండ్స్ ఉన్నాయి. మొదటిది ఇండియా డొమెస్టిక్ గ్రోత్. మన ఇండియాలో ఫార్మలైజేషన్, కన్జంప్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ వల్ల లార్జ్ క్యాప్ ఇంకా మిడ్ క్యాప్స్ ని లిఫ్ట్ చేస్తాయి. రెండో కీ ఫ్యాక్టర్ వచ్చేసరికి గ్లోబల్ టెక్, ఏఐ, క్లౌడ్, సెమీ కండక్టర్స్. ఇవన్నీ కూడా ఇన్నోవేషన్ హబ్స్ గా కంటిన్యూ అవుతుంటాయి. అంటే ఇక్కడ నాస్డాక్ ETF ద్వారా మీరు గ్లోబల్ గ్రోత్ లో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ లాస్ట్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లేషన్ అండ్ హెడ్జింగ్. గోల్డ్ ఎప్పుడు కూడా కరెన్సీ డివాల్యుయేషన్, వాలటాలిటీ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. మనం ఇప్పటివరకు చూసిన ETF అన్ని కలిస్తే మీ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్ గ్రోత్, ప్రొటెక్షన్ ఇంకా గ్లోబల్ డైవర్సిఫికేషన్ అవుతుంది. సో మరి కోటీశ్వరుడి ఫార్ములా ఏంటి? 1 line లో చెప్పాలంటే లో కాస్ట్ ETFs,
కన్సిస్టెంట్ ఎస్ఐపి, ఇంకా లాంగ్ టర్మ్ పేషెన్స్. ఇప్పుడు ఈటీఎఫ్స్ ని ఇగ్నోర్ చేస్తే నెక్స్ట్ డికేడ్ లో వేరే వాళ్ళకి వెల్త్ బిల్డ్ అవడం చూస్తూ మిస్ అయ్యామే అని ఫీల్ అవుతారు. సో ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు క్విక్ చెక్ లిస్ట్, ఎక్స్పెన్స్ రేషియో, ఏయుఎంఎల్ లిక్విడిటీ, ట్రాకింగ్ ఎర్రర్, హిస్టారికల్ రిటర్న్స్, ఇంకా ఇండెక్స్ ఎక్స్పోజర్. ఎప్పుడు కూడా ట్రస్టెడ్ ఏఎంసీ తోనే స్టిక్ అవ్వండి. ఇయర్లీ రీబ్యాలెన్స్ చేయండి అండ్ పానిక్ ట్రేడ్ ఎప్పుడు చేయకండి. ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, ఇది వెల్త్ ని స్మార్టర్ గా ఆలోచించడం. సో ఇన్వెస్ట్ చేసే ముందు రీసెర్చ్ కంపల్సరీ. ఇది మీ హార్డ్ ఎర్న్డ్ మనీ. అలాగే మీరు నెక్స్ట్ వీడియో చూడండి, 5 ఇండియన్ స్టాక్స్ యూ విల్ రిగ్రెట్ మిస్సింగ్ ఇన్ 2026. ఐ విల్ సీ యూ దేర్. దిస్ ఇస్ బాలా సైనింగ్ ఆఫ్. నెల చివరికి డబ్బు కనిపించడం లేదా? మారాలనే డ్రైవ్, ఎదగాలనే అంబిషన్, గెలవాలనే ఇంటెంట్ మీలోనే ఉన్నాయి. మరెందుకు ఆలస్యం? ఒక్కసారి ఆలోచించండి, మీ ఫస్ట్ స్టెప్ ఏంటి? నేను నిజంగా కోరుకుంటున్నాను మీరు కూడా మనీ జాయ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని. ప్రపంచం చాలా ఫాస్ట్ గా మారుతుంది, మరి మనం కూడా మారాల్సిందే. ఇదే సీక్రెట్ మనీ మన వైపు ఫాలో అవ్వడానికి. అదే ఫౌండేషన్ వెల్తీ మైండ్ సెట్ బిల్డ్ కావడానికి. నా 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో డిజైన్ చేసిన కోర్స్. ఇప్పటికే వేల మంది మిడిల్ క్లాస్ లెర్నర్స్ ఈ సెల్ఫ్ పేస్డ్ రికార్డెడ్ కోర్స్ ద్వారా ఫైనాన్షియల్ క్లారిటీ, కాన్ఫిడెన్స్, కంట్రోల్ పొందారు. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ మనీ మాస్టరీ తెలుగు కోర్స్. ఈ కోర్స్ లో 7 పవర్ఫుల్ మాడ్యూల్స్ లైఫ్ టైం యాక్సెస్ తో మీ మనీపై క్లారిటీ, కాన్ఫిడెన్స్, కంట్రోల్ ఇస్తాయి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దిశలో స్పష్టమైన మార్గం చూపుతాయి. వెల్కమ్ టు ద మాడ్యూల్ 1 ఆఫ్, వెల్కమ్ టు ద మాడ్యూల్ 2 ఆఫ్, మాడ్యూల్ 3 ఆఫ్ మిడిల్ క్లాస్ మనీ మాస్టరీ. క్లిక్ ఎన్రోల్ నౌ. మీ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ మిమ్మల్ని కోర్స్ లోపల చూడడానికి.